జీవితంలో ప్రతి మనిషి విజయం గురించి మాత్రమే ఆలోచిస్తాడు. కానీ చాలామందికి మంచితనం గురించి ఆలోచించడానికి సమయం కూడా ఉండదు. కానీ ఒక చిన్న మంచి పని మన జీవితాన్ని ఎంతగా మార్చగలదో ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రవి అనే కుర్రాడు ఉండేవాడు. అతడు కటిక పేదవాడు. కానీ పెద్ద పెద్ద కలలతో నిండిపోయినటువంటి మనసున్నవాడు. 10వ తరగతి చదువుకుంటూ చిన్న చిన్న పనులు చేసేవాడు. పేపర్లు పంచడం, పాలు తేవడం, పొరుగింటి వాళ్ళు పనులు చెప్తే చేయడం లాంటివి చేసేవాడు. ఒకరోజు స్కూల్‌కి వెళ్తూ అతనికి బాగా ఆకలి వేసింది. తన దగ్గర డబ్బుల్లేదు. ఒక ఇంటి తలుపు తట్టి అడిగాడు. అమ్మా, కొంచెం నీళ్ళిస్తారా అని. ఇంటిలో నుంచి బయటికి వచ్చిన ఆ మహిళ అతని ముఖం చూసి అతని ఆకలిని గుర్తించింది. ఆమె ఆ కుర్రాడికి నీరు కాకుండా ఒక గ్లాసు పాలు తెచ్చి ఇచ్చింది. రవి ఆశ్చర్యపోయాడు. ఎంత డబ్బులు ఇవ్వాలో చెప్పండి, నేను చెల్లిస్తాను అని అడిగాడు. ఆ మహిళ నవ్వుతూ చెప్పింది, మంచితనానికి ధర చెప్పరాదు అంది. రవి కృతజ్ఞతతో వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి అతనికి ఒక నమ్మకం కలిగింది. ప్రపంచమంతా చెడు కాదు, ఇంకా మంచివాళ్ళు ఉన్నారు అనేటటువంటి ఆలోచన కూడా కలగసాగింది. కాలం గడిచింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ గ్రామంలోనే ఉన్న అదే మహిళ తీవ్ర అనారోగ్యంతో నగర ఆసుపత్రిలో చేరింది. ఆమెకు పెద్ద ఆపరేషనే అవసరమైంది. కానీ ఆమె దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయి. ఆమె ఫైలు డాక్టర్ చేతిలోకి వెళ్ళింది. డాక్టర్ ఫైలు చదివి చిరునవ్వు చిందించాడు. ఆ డాక్టర్ ఎవరో తెలుసా? చిన్నప్పుడు ఆమె దగ్గర ఒక గ్లాస్ పాలు తాగిన రవి. ఆపరేషన్ విజయవంతమైంది. ఆమె బిల్లును చూసినప్పుడు షాక్ అయింది. బిల్లుపై ఇలా రాసి ఉంది, బిల్లు చెల్లించబడింది ఒక గ్లాస్ పాలు ద్వారా, డాక్టర్ రవి అని. ఇక్కడ నేర్చుకోవాల్సిన జీవిత పాఠం, మన జీవితంలో మనం చేసే చిన్న మంచి పనులు ఎప్పటికీ వృధా కావు. మనకు ఎప్పుడు ఎలా తిరిగి వస్తాయో మనకు తెలియదు. ప్రపంచం మనకు ఎలా కనిపిస్తుందో మన ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది. మంచితనం ఎప్పటికీ చిన్నది కాదు, అది మనిషిని మహానుభావుడిగా మార్చుతుంది అనే పాఠాన్ని నేర్చుకోవాలి.